ఎన్నో జీవరాశుల నుంచి, వృక్ష జాలం నుంచి, జంతు జాలం నుంచి మానవ జన్మకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ జంతు జన్మకి వెళ్ళము అని చెప్తుంటారు కదా. కరెక్ట్ కాదు. ఎందుకు కాదని చెప్తాను. మీ తాలూకు ఐషడ్ వర్గములు మీకు ఒక సపోజ్ ఒక వ్యక్తి మంచి కోపగిష్టవాడు, వాడు కోపగిష్టవాడు అయితే వాడు ఇంట్లో వెళ్తుంటే భార్య దండం పెడుతున్నది, ఆఫీస్కి వెళ్తే దండం పెడుతున్నారు, కానీ బయట చుట్టుకుంటున్నారు అనుకోండి, అది వేరే సంగతి, వాడికి తెలియదు కదా. వీడు ఏమైంది, కోపం అలాగ పెరిగిపోతుంది. ఎందుకంటే వాడు ఏమనుకుంటున్నాడు, నాకు కోపంతో ఈ పనులు, ఇది అహంకారం అంటాం. వీడు చనిపోతాడు కదా, ఎప్పుడు ఉండిపోడు కదా భూమి మీద. ఈ చనిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసండి, ఈ కోపం అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అక్కడ విచక్షణాజ్ఞానం లేదు కదా, శరీరంలో ఉన్నప్పుడే తగ్గించుకోవడానికి. అప్పుడు ఏమవుతుంది తెలిసిన, మల్టిప్లై అయిపోతుంది ఆ కోపం ఆ మైండ్లోనే. ఆ మైండ్ తదాకారం అయిపోయి వాడికి పులియో సింహమో జన్మ వస్తుంది, ఆ క్రూరమైన జన్మ. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది, డౌట్ అట. అందుకే యోగ సాధన చేసిన వాడికి అది మానవ జన్మ. చెప్పారు గీతలో చెప్పారు, నేను చెప్పిన కదా. శుచీనాం శ్రీమతంగై యోగ భ్రష్టోపజాయతే. యోగ భ్రష్టుడు అంటే అర్థం ఏంటి, యోగం చేస్తున్నాడు అనుకోకుండా శరీరం సాధించవచ్చు, అది కంటిన్యూ అవుతుంది. అది చెప్పిన కదా మీ ఎగ్జాంపుల్, బస్సులో ప్రయాణం కరెక్ట్ రూట్ ఎక్కిపోయారు, గురుగారు చెప్పారు, కానీ మధ్యలో దిగిపోవచ్చు, అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే మీ తాలూకా విచక్షణాజ్ఞానంతో మీకుండేటువంటి ఇప్పుడుండేటువంటి మీ తాలూకా ఇష్ట వర్గాలు ఎంతో కొంత తగ్గించుకోవాలి. మీరు తగ్గించుకుంటే మంచి జన్మ, మానవ జన్మే. ఇది పెంచుకుంటే జన్మ కారణం ఎవరు గురుగారు అసలు? ఏది మన మానవ జన్మ కారణం అంటే జన్మ తీసుకోవడానికి. నిజం చెప్పమంటారు, అబద్ధం చెప్పంటారు? నిజం చెప్పండి. జన్మే లేదు. నకచ్చిధ్యాయతే దేవ సంభవిష్య అవిద్యతే ఏతత్ ఉత్తమ సత్యం ఎత్ర కించి నజాయితే. మీరు లేరు, నేను లేము, అతను ఆడుతున్నాడు నాటకం. ఆ పరమాత్ముడు ఆడుతున్న నాటకంలో మీరు సీజన్ ఇది పెట్టారు, నేను ఏదో గురువుని వచ్చాను, నాలో మాట్లాడింది అతనే, మీలో ఉన్నదనే, అంతా అతనే. ఆ జ్ఞానం లేక నేను అనేటువంటి నేను గురువుని, నా వేషం నాది వేషం, ఇదంతా ఒట్టిది. అదే ఆ జ్ఞానం కలగడం కోసం గురువులు వస్తుంటారు, ఆ మంచి మార్గంలో పెట్టడానికి వస్తారు. కానీ నిజానికి అంతా కూడా ఆ తేజోరూపమే, మీరు అదే, ఇది అదే, అంతా అదే. కానీ అది తెలియదు కదా మనకి. ఆ తేజోరూపమైన జ్ఞానం కలుగుదేయడానికే బ్రహ్మ విద్యా సంప్రదాయ గురువులు భూమి మీదకి వస్తారు. అంటే ఇదంతా తేజోరూపమే, జన్మే లేదనుకున్నప్పుడు మరి ఇందుకు జన్మరాహిత్యం కోసం మళ్ళీ ఈ విద్యలన్నీ చేయడం మరేం లేదండి. ఇప్పుడు రూపాయి ఉంది, రూపాయల పైసా ఉంది, ఏమి 2 పైసలు ఉన్నాయి. మీరు 2 పైసలతోనే మీరు వ్యాపారం చేస్తామంటే ఎంతసేపు అయిపోయింది ఖర్చు, దుఃఖమే కదా. మీ దగ్గర రూపాయి ఉందని చెప్పినవాడు గురువు, ఆ రూపాయి వైపు తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఉంది రూపాయి, కానీ మర్చిపోయారు మీరు. దానికి కథ చెప్తారు, మెళ్ళోహారం ఉంది, మెళ్ళోహారం మీరు మర్చిపోయి ఎక్కడ పడేసినా అటు ఇటు నువ్వు తీసావు అడుగుతున్నాడు. అప్పుడు గురువు వచ్చి నీలో అన్నీ ఉన్నాయిరా నీకు అని చెప్పేశారు, అయిపోయింది. అంటే మనం తేజోరూపం అని తెలుసుకోలేని మాయలో ఉన్నాం కాబట్టి ఆ మాయ ఏంటో తెలియజేసే వాళ్ళే గురువులు. అది ఆ మాయ తెలుసుకోవడానికి గురువు ఉండాలి. ఎందుకంటే గీతలో కృష్ణుడు చెప్పాడు, మమ మాయ దురత్యయ మమ ఏవయే ప్రపంచంతి మాయామేతం తరంతే. నా మాయను మీరు తెలుసుకోలేరు. మళ్ళీ ఎప్పుడు తెలుసుకుంటారు, నన్ను శరణు వేడాలి. అది నేనెవరు, నేను మాట్లాడుతున్నా ఎవరు, అహమాత్మ గుడాకేశ, నేను ఆత్మవస్తువుని. మీరెవరు, మీరు ఆత్మవస్తువే. ఈ ఆత్మ ఎక్కడుంది, సదా సర్వగతోప్యాత్మ సర్వత్రా అవభాసతే బుద్ధే ఏవావుభాసేతు స్వచ్ఛేసు ప్రతిబింబవత్. అంతా ఉంది. ఇప్పుడు సూర్యుడితలకి ప్రతిబింబం భూమి మీద అన్ని చోట్ల పడుతుంది, కానీ కనబడుతుందా మనకి? ఎక్కడ కనబడుతుంది? అది నిర్మలమైన నిశ్చలమైన అర్థం పెట్టారనుకోండి, అప్పుడేమైంది, కనిపిస్తుంది. అలాగే పరమాత్ముడు అంతటా ఉన్నాడు, మీ మైండ్లో కూడా ఉన్నాడు. మీ మైండ్లో దేన్ని పట్టుకున్నారు మీరు, ఎంటాంగిల్ అయిపోయారు దేంతోనే. నేను ఎంతే, నాది సీజన్ ఇది అనుకుంటే మీరు అంతే. నేను ఆత్మస్వరూపం జ్ఞానం ఇచ్చినాడు గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈ పనులు ఉంటాయి. సీజన్ అనేది టీవీ ఉంటుంది, మీరు ఉంటారు, అన్నీ ఉంటావు, కానీ మీ లోపల ఏ వెరుకులు ఉంటారు. ఇది నాటకం కింద మారిపోతున్నప్పుడు. సీజన్ అనేది టీవీలో వచ్చేటువంటి డిఫికల్టీసు కష్టాలు వచ్చాయనుకోండి, అంతకుముందు మీకు కోపమో చిరాకో ఏమిటి ఇలా ఉంది, ఇంత పెట్టాను మదుపు అనే బాధలు మీకు ఉండేవి, ఆ బాధలు మీకు ఉండవు, పోతాయి. అప్పుడేమైంది, మైండ్ శాంతం అయిపోయింది మీకు. ఆ శాంతం ఎప్పుడైతే అయిపోయిందో మీకు భగవంతుడు మీ దగ్గర ఉన్నాడు. అప్పుడు మీరు వద్దన్న మీ దగ్గర ఎవడెవడు వస్తాడు, అప్పుడు లోటు ఉండదు. కానీ అక్కడ ఎదుర్కోవడం కష్టం. మాయలో ఉన్నవాడు ఎదుర్కోలేడు, కోపాలు తాపాలు చికాకులు పడిపోతాడు. అదే కొంచెం జ్ఞానం ఉంటే ఇవాళ రాలేదు పోనీ ఏమని బతకడానికి గంజి అని తింటాం అనే ధైర్యం ఉన్నవాడికి అది పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గారనుకోండి మీరు, గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆత్మకి
రూపం లేదంటారు, ఆత్మకి ఎలాంటి చావు లేదు, లేదా ఆత్మను కాల్చలేదు, ఇవన్నీ భగవద్గీతలు అన్నీ చెప్తారు కదా. మరి ఈ సాధన ద్వారా ఆత్మ దర్శనం పొందుతామని చెప్తారు కదా, రూపం లేని దాన్ని ఇంకోటి లేని దాన్ని దర్శనం ఏ విధంగా పొందుతాం గురుగారు? అంటే యాక్చువల్గా సైంటిఫిక్గా కూడా చెప్పాలంటే అవర్ బాడీ ఈజీగా వేదాంతం అంత కష్టం అక్కర్లే. అవర్ బాడీ మేడప్ ఆఫ్ 7 trillions ఆఫ్ సెల్స్. సెల్, ప్రతి సెల్లులో కూడా పరమాణు ఉంది కదా, పరమాణువులో మ్యాక్సిమం భాగం ఎంటీనెస్ ఉంది, దానిలో కొంత ఎనర్జీ ఉంది. ఆ ఎంటీనెస్ మనం చూడలేదు పరమాత్మలో, అంటే ఒక పరమాణువులో ఎంటీనెస్ ఉన్నది అదే ఆ భగవంతుడు. అనేకమైనటువంటి సృష్టిలో మన అందరిలో కూడా ఆ ఎంటీనెస్ అనేది ఒకటి ఉంది, అది ప్రతి సెల్లో ఉంది. ఈ అనేక సెల్లులు కలిస్తే ఈ శరీరం ఏర్పడింది. మన మైండ్ కూడా అనేక సెల్లుల తాలూకా ఇవే. మన మైండ్లో 2 ఉన్నాయి, ఫిజికల్ పార్ట్ ఉంది, ఆత్మనాత్మాకారం స్వభావిష్టం సదాచిత్తం ఆత్మన్ ఆకారతయ అనాత్మ దృష్టి పెడతీట. మన మైండ్లోనేమని మెటీరియల్ పార్ట్ ఉంది, ఇమీడియట్ పార్ట్ ఉంది. అర్థమైంది? ఇది మైండ్ బొమ్మ బొరుసులాగా అనమాట. మనం ఏమయ్యాము, మెటీరియల్ పార్ట్తోనే వచ్చాం, ఇదే అహంకారం. అప్పుడు నేను అనే భావన మీకు కలిగిపోయింది. నేనండి ఈ పని చేశాను, నేను ఈ టీవీ పెట్టాను, నేను ఇంతటి వాడిని, నాకు ఈ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు నా దగ్గర అని అప్పుడే వీడికి కలిగిస్తుంది. వీడికి అప్పుడే డబ్బు అహంకారం అంటారు, ధనాహంకారము, కులాహంకారము, మతాహంకారము. ఇక్కడ మీరు ఇక్కడి నుంచి ఎంటాంగిల్ అయిపోయారు మీరు అనేక జన్మల నుంచి. ఇప్పుడు ఎంటాంగిల్మెంట్ తప్పించడానికి గురువులు అంటే మీలోనే ఏముంది, అన్ని లోకాలు ఎక్కడున్నాయి, అధోలోకాలు మీలో ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు మీలో ఉన్నాయి. ఏమి అయితే ఇప్పుడు మీరు అధోలోకాలకు వెళ్ళి అక్కడ పట్టేశారు, అంటే మాయని గట్టిగా పట్టేశారు. ఇది మీకు దుఃఖమే. అప్పుడు దుఃఖం బాగా కలుగుతుంది, ఏదో జన్మలో తప్పదు. అప్పుడు ఈ జీవుడు తపన పడుతుంది, ఏమిటి నాకు అన్నీ ఉన్నాయి, ఈ దుఃఖం ఏంటి అని. అప్పుడు గురువులు వచ్చి మిమ్మల్ని మీదకి తీసుకెళ్తారు ఊర్ధ్వలోకాలకి. అప్పుడు ఏమవుతుంది, భూలోకం నుంచి భువర్లోక, సువర్లోక, మహాలోక, జనాలోక, సత్యలోకానికి వెళ్ళిపోతారు. అది ఆత్మదర్శనం. సత్యలోకానికి మీరు వెళ్ళాలి. ఆత్మదర్శనం అనేది భూమధ్యంలో జరుగుతుంది గురువు. భూమధ్యంలో అనేది తేజోదర్శనం జరుగుతుంది. అది ఆత్మ 2 రకాలుగా ఉన్నాయి, సగుణము, నిర్గుణము. సగుణం అనేది భూమధ్యంలో ఉంటుంది. సగుణం అంటే ఏంటనమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత జీవన్ముక్తిలో 4 స్టేట్స్ ఉన్నాయి. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరేణ్యుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అని. బ్రహ్మవిదుడు అంటే వీళ్ళు 4 కూడా మోక్షారువులే. ఆ బ్రహ్మవిదుడు స్టేట్లో గురువు మనకు దొరికారు అనుకోండి, వాళ్ళు మనతోనే మాట్లాడతారు, ఏరా నీకు ఉద్యోగం ఉందా, డబ్బులు ఏం కావాలా, బ్లెస్సింగ్ ఇస్తే అయిపోతాయి, అది పెద్ద కష్టం కాదు మా గురువులు. ఇవన్నీ అడుగుతారు మనకి. ఏమి అలా అడగకపోతే మన గురువుల దగ్గర ఉంటామా, మనకి ఇన్ని సమస్యలతో వెళ్ళాం కదా గురువులు, ఇందాక మీరు చెప్పినట్టుగా. ఏమి అప్పుడు వాళ్ళు 2వ స్టేజ్కి వెళ్తారు, బ్రహ్మ విద్వరుడు. అప్పుడు మెటీరియల్గా అంతకుముందు అందరితో మాట్లాడిన వాళ్ళు మాటలు తగ్గిపోతాయి, ప్రపంచ వ్యవహారం తగ్గిపోతుంది. అది 2nd స్టేజ్. 3వ స్టేజ్కి వెళ్ళగానే గురువులు కాముగా మంచం మీద పడుకుంటారు. ఎవరో బాగా వాళ్ళ మైండ్లో పిక్చర్ అయిపోయిన శిష్యులతో వస్తే పలకరిస్తారు, మిగతా కొత్త వాళ్ళు మరి ఎంటర్టైన్ చేయరు. ఇది అంటే అక్కడ ఆ తేజో రూపంలో కొలిపారు. అంటే మరి కిందకి రాలేదు మైండ్, అదే స్టేజ్. 4వ స్టేజ్లో ఏమవుతుంది, ఆ స్మాల్ ఆ మైండ్ కూడా తేజోమయ చిన్న కదలికనానే ఆ కదలిక కూడా అయిపోతుంది. అది పరమాత్ముడిలో ఐక్యం. ఆ పరమాత్ముడిలో అది స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో ఉండే గురువుల దగ్గరికి మనం వెళ్ళామంటే మనకి వాళ్ళు తీసుకెళ్ళిపోగలరు. ఇప్పుడు 3rd స్టేజ్లో ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేయాలి, మనం వాళ్ళ పాదాలు నమస్కారం పెట్టేసి ఆ మహాత్ములు వచ్చినమే, అంతకుమించి వాళ్ళతో మాట్లాడడానికి మనకి ఇంటరాక్షన్ ఉండదు కదా, అవదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ మహాత్ములు, కానీ వాళ్ళకి అవదు. ఎక్కడ చేయగలరు వాళ్ళు, వాళ్ళందరికీ ధర్మ పరిరక్షణకి అంతే రక్షిస్తూ ఆ రకంగా శంకర పీఠాధిపతులు మహాత్ములు ఉన్నారు. ఇక్కడ మనకేమిటి, ఈ రకమైన గురువులు కూడా భగవంతుడు పంపించిన వాళ్ళే. ఆ భగవంతుడే గురుత్వం కింద ఒక పక్క పంపిస్తారు. అటువంటి వాళ్ళు మహాత్ములు ఉంటారు. అన్ని రకాలుగా అతను ఆడిన నాటకం ఏది మీరు నేను కాదు. అది అక్కడ. ఇంతవరకు బ్రహ్మ విద్య గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీరు ఈ ఉపదేశాలు, బ్రహ్మ విద్య ఉపదేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించారు గురుగారు? నేను మా గురువుగారు వెళ్ళినప్పుడు 85లో వెళ్ళాను. 8 ఏళ్ళు వారితో గడిపాము. 93లో సమాధి అయిపోయారు. సమాధి నాకు ముందు ఆశ్రమం పెట్టమన్నారు. ఆశ్రమం పెట్టినంత 2001 ఆశ్రమం పెట్టాను. ఆశ్రమం పెట్టిన తర్వాత నుంచి ఈ విద్యని ఉపదేశం చేస్తూ నిలబడిన వాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు ఉంటారు, అనేక రకాలుగా ఉన్నాయి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉపదేశం చేస్తూ ఉన్నారు కదా,
అంటే బ్రహ్మ విద్య ఉపదేశం తీసుకుందామన్నంత వరకు వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు ఈ సాధన కొనసాగించలేకపోతారు ముందుకి? మరి అక్కడ దాకా అయితే వచ్చారు కదా. ఎందుకంటే మనకి 2 రకాలు ఉన్నాయి. ఈ కర్మ వాసనలు ఉన్నాయి కదా, వాటి బలం ఎక్కువ. మీరు అప్పు ఎక్కువ చేసేసారు, అప్పు ఎక్కువ ఉంది, మరి అప్పు తీర్చిన లెవెల్ ఉండాలి కదా మీ ప్రయత్నం. యోగ సాధన తీసుకున్నాడు కానీ అంత ప్రయత్నం చేయలేడు. ఎందుకు? యోగం చేస్తే మనసు నిలబడదు. అందుకు జ్ఞానము, గురువు అనేక కోణాల్లో చెప్తారు, అప్పుడు యోగం చేయగలరు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గురువు దగ్గర ఏదో ఆన్లైన్లో పొందేసాం, ఈ గురువు దగ్గరికి వెళ్ళిపోయాం అంటే పొందలేరండి. ఉన్న ఫ్యాక్ట్ అది, ఇంపాసిబుల్. ఎందుకంటే ఎన్ని వాసనలు ఉన్నాయో, ఈ వాసనలల్లో ఒక పక్క గురువులతో ఉంటే తగ్గిస్తుంటారు, ఆత్మజ్ఞానం చెప్తారు, నీకు భౌతికంగా నీకు ఇన్ని బాగుంటాయి అంటారు. మైండ్కి నచ్చకపోతే పని చేస్తుందండి. యోగం చేయి నీకు అన్నీ ఉంటాయి అంటారు. కానీ గురువు ఉద్దేశం ఏదో భౌతిక సంపద కోసం కాదు, కానీ చెప్పక తప్పదు కదా. చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళరా, చాక్లెట్ ఎందుకు ఇచ్చారు మీరు? చిన్న సందేహం ఏంటంటే, మీరు బ్రహ్మ విద్యలో ఎంతో సాధన చేసి అన్నీ చేసిన తర్వాత దీక్ష ఇస్తున్నారు కదా, మరి మీ దగ్గర దీక్ష తీసుకోవడానికి వచ్చేటప్పటికి వీడు దీక్ష తీసుకోవడానికి అర్హుడే, వీడు సాధన చేస్తాడని ముందే గ్రహించలేరా మరి మీరు? చక్కటి పాయింట్. ఇది నేను కాదు, మా శివానంద పరమహంస వారు మీరు అడిగిన ప్రశ్న వారు చెప్పింది చెప్తాను. నేను అంత మహాత్ముడు మరి ఏం చెప్పారు తెలుసండి, చూసారు జగత్ అంతా పాడైపోతున్నది, విత్తనాలు చల్లండి, మంచి సాయిల్ అయితే లేస్తున్నారు. అది తర్వాత వారు కూడా టెస్ట్ పెట్టమన్నారు. మా గురువు గారు కూడా మొదట్లో ఫ్రీగా ఇచ్చి తర్వాత టెస్ట్ చేసి ఇప్పుడు ఇవ్వనం మళ్ళీ రానివారు. మేమేం చేసామంటే కొంచెం లిబరలైజ్ అయ్యాం. మీరు చెప్పింది కరెక్టే. ఆ లిబరలైజ్గా మేము వెళ్తున్నాం. ఎప్పుడప్పుడు మాకు బుద్ధి పుట్టింది అనుకోండి, ఇది స్ట్రిక్ట్ అయిపోతుంది. మీరు చెప్పిందే అది తప్పదు. కాలానుగుణ్యంగా గురువులు కూడా లిబరలైజ్ అవుతుంటారు, స్ట్రిక్ట్ అవుతుంటారు. మామూలు బ్యాట్స్ అలాగే. అదేనండి, అంటే వాళ్ళు నిలబడరు అన్నప్పుడు ఈ శక్తిని ఎందుకు వృధా చేసుకుంటారు? నిలబడిన వాడు ఎవడూ లేడండి. గురువు తాలూకా మాట వెంటే ప్రతి ఒక్కడు ఎలిజిబులే. తమో గుణం ఉన్నవాడిని కూడా మోక్షం ఇప్పించగలం, నో డౌట్. శిష్యుడు అనేవాడు గురువుని పట్టుకోవాలి, అంతేనే కాదా? అంతే. మీ దగ్గర రాబట్టి మీరు మాట్లాడుతున్నారు. మరి పట్టుకున్నవాడు నిలుస్తాడు, పట్టుకున్నవాడు ఎగిరిపోతాడు, అంతే. అంతే కదా. ఇప్పుడు మార్జాల కిశోరము, మర్కట కిశోరము. ఇప్పుడు మార్జాల కిశోర న్యాయానికి రావాలి ఎప్పుడైనా. వాడికి ఆ దృష్టి ఉండి పూర్వజన సుఖం ఇతను ఎవడు పట్టుకోమన్నాడు? పట్టుకున్నాడు.